హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అండి. కేజీ ఉసిరికాయలు పచ్చడి పట్టాననమాట. అది ఎలా పట్టాను, దాని విధానం ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను. దానికి కావాల్సినవి ఏంటంటే కేజీ ఉసిరికాయలు, అలాగే 150 గ్రాముల చింతపండు అనమాట. నానబెట్టుకొని పసుపేసి ఉడకబెట్టుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. అలాగే స్పూన్ మెంతులు, చిన్న స్పూను, 2 స్పూన్లు ఆవాలన్నమాట. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఒక 50 గ్రాములు చాలండి. ఇంకొచ్చేసి ఇక్కడ వేరుశనగ నూనె ఉంది కదా, మీకు మీ ఇష్టం అండి, ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఉసిరికాయలు క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకొని శుభ్రంగా వాటర్ అనేది లేకోకుండా తుడుచుకోండి. వాటర్ అనేది ఉంటే పచ్చడి బూజు వచ్చేస్తుంది అనమాట, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అలాగే ఇక్కడ నేను కొంచెంగా ఉసిరికాయలు నూనెలో ఫ్రై చేసుకుంటున్నానండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇక్కడ నాటు ఉసిరికాయలు కాబట్టి చిన్న చిన్నగా ఉన్నాయండి. నేను బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను కేజీ ఉసిరికాయలు. చూసారు కదా, నేను ఇట్లా 2-3 స్టెప్పులుగా వాటిని వేయించుకున్నాను అనమాట, మంచి కలర్ వచ్చేంత వరకు. నిదానంగా పొయ్యి నిదానంగా స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలండి. దీనిలోకి 150 గ్రాముల కారం, 150 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. పెద్ద బౌల్ తీసుకోండి, కొంచెం చెయ్యి కలుపుకోవడానికి వీలుగా ఉండాలి కదా. కొంచెం పెద్దది తీసుకుంటే ఏంటంటే బౌలు చక్కగా చెయ్యి ఆడుతుంది అనమాట కలుపుకోవటానికి. అలాగే మెంతి పొడి, ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. 50 గ్రాములు తీసుకోమని చెప్పాను కదా, కొంచెం ఇందులో వేసుకోండి. కొంచెం ఏమో పోపు పెడతాం కదా, అందులో కలుపుకోవడానికి కొంచెం పక్కన పెట్టుకోండి. ఇందులోనే కొంచెం చింతపండు గుజ్జు తీసి పెట్టాం కదా, 150 గ్రాములు పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని దాన్ని కూడా కలుపుకోండి. ఇవన్నీ మొత్తం కలిపేటట్లు నిదానంగా కలుపుకోండి. ముక్క ఎందుకండి, ఉసిరికాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసి ఉన్నాయి కదా, కొంచెం గట్టిగా కలిపితే ఏంటంటే కాయ విడిపోతుంది అనమాట. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 10 గ్రామ్స్ ఎక్కువ వేసుకోండి, 160 గ్రాములు అట్లా. చింతపండు పులుపుని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదైతే నేను ఈ పచ్చడి అయితే అమ్మకి, నాకు, చెల్లికి అని ముగ్గురికి 3 బాక్సులో పెట్టామండి. పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇది ఉసిరికాయలు చిదిరవకుండా నిదానంగా వాటికి అన్నిటికీ పట్టేటట్టు నిదానంగా కలుపుకోండి. గబగబా కలిపితే ఏంటంటే ముక్కలు చిదిరైపోతాయి అనమాట. అందుకని నిదానంగా ప్రతి కాయకి పట్టేటట్లు ఇట్లా మొత్తం చింతపండు, కారం, ఉప్పు, మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం ఉసిరికాయలకి పట్టేటట్లు నిదానంగా కలుపుకోండి. ఇదేంటంటే ఈరోజు పట్టిన వెంటనే బాగోదండి, రేపొద్దున కానీ లేకుంటే ఒక 2 డేస్ ఆగిన తర్వాత కొంచెం బాగుంటుంది అనమాట. ఉసిరికాయ పచ్చడి ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నల్లగా వచ్చేస్తుంది పచ్చడి మొత్తం. అందుకనే కొంచెం కేజీ వరకే పట్టుకుంటున్నామండి మేము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సంవత్సరం మీ ఇంట్లో మీరు ఉసిరికాయ పచ్చడి పట్టారా లేదా, ఏమేమి పచ్చడి పట్టుకున్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పసుపు యాడ్ చేయడం మర్చిపోయానండి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి, 1 స్పూను. అంటే చింతపండులో పసుపు వేసాను కదా అని చెప్పేసి నేను దీనిలో పచ్చడిలో పసుపు వేయడం మర్చిపోయాను అనమాట. తర్వాత సడన్గా పసుపు గుర్తొచ్చింది, అందుకని పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట. మనం ముందుగా ఉసిరికాయలు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆయిల్, అందులోనే పొయ్యి మీద పెట్టుకున్న అదే ఆయిల్ మళ్ళా పోపు వేసుకోవాలన్నమాట. ఆవాలు, మెంతులు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. నూనెలో ఫ్రై అయిన వెల్లుల్లిపాయలు తింటుంటే పంట కింద పడి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ పోపు అంతా వేగిన తర్వాత ఇందులో కలిపేసుకోవాలండి. ఇందులో చింతపండు ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే చింతపండు కాకుండా నిమ్మకాయ కూడా కలుపుకుంటారు. నిమ్మకాయలు కూడా ఒక 1/2 డజన్ నిమ్మకాయలు అయితే సరిపోతాయండి, మీ పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇది
నిమ్మకాయలు కలుపుకునే వాళ్ళు ఏంటంటే ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత అప్పుడు కలుపుకోండి, లేకుంటే వేడి వేడి మీద అయితే నిమ్మకాయ చేదొస్తుంది అనమాట. మీ దగ్గర ఇంగువ ఉంటే పోపు వేసేటప్పుడే ఇంగువ వేసుకోండి, చాలా బాగుంటుంది. పచ్చడి అయితే ఇలా ఉందండి. ఇంకా అమ్మకి, చెల్లికి, నాకు బాక్స్లో ప్యాక్ చేసుకున్నాను అనమాట. మీరు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. పచ్చడి ఎలా ఉందనేది, నేను ఎలా పట్టాననేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.